తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందుగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ సాగారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు. అమరావతి రాజధానిలో డిఏవి అమరావతి రైతు విద్యాలయంకు సోమవారం రైతు విద్యాలయ కమిటీ సభ్యులు, డిఏవి స్కూల్ సభ్యులు, రైతులు కలిసి తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యాలయంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివరాలను రైతు విద్యాలయ కమిటీ సభ్యులు అనుమోలు బాలమురళి మీడియాకు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఏవి చెన్నై విద్యాలయ కన్వీనర్ శ్రీ రవి, సిఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ వి రాములు, అమరావతి రైతు విద్యాలయ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అరుణ ప్రభురాం, అమరావతి ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అకాడమీ పాలక మండలి సభ్యులు, అమరావతి రైతులు తదితర సభ్యులు పాల్గొన్నారు. మా రైతుల కళ ఏదైతే 2016లో అనుకున్నామో, మన ఇక్కడ స్థానికుల పిల్లలకి అందుబాటులో విద్య, ఉన్నతమైన విద్య అందించాలనే సంకల్పంతో మొదలుపెట్టింది. ఈరోజు మనం శంకుస్థాపనకి వరకు చేరుకున్నాం. ఇదే విధంగా మన దైవ ఆశీస్సులతోటి, అనుగ్రహంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగిపోతుందనే ఆశిస్తున్నాం. అందరి ఆశీర్వాదాలు మాకు లభించినాయి. సంకల్పము మాది మంచిదై ఉన్నందున అన్నీ ఇప్పటి వరకు సక్రమంగా జరుగుతూ వెళ్తున్నాయి. సో ఇంకా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. మా ధ్యేయం ఏంటంటే మార్చి 2027కి 2 అంతస్తుల భవనం కంప్లీట్ అవ్వాలి. 2 అంతస్తుల భవనం పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే 2027-28 అకాడమిక్ ఇయర్కి 7వ తరగతి వరకు ప్రతి క్లాసుకి 2 సెక్షన్ల చొప్పున ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మేము సంకల్పించుకున్నాము. అది 2027 మార్చి నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఇది కంప్లీట్ చేసి ఇక్కడ క్లాసులు ప్రారంభిస్తాం. April 1, 2027 నుంచి ఇక్కడ క్లాసులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఒక అంతస్తు పెంచుకుంటూ 7వ తరగతి వాళ్ళు 8వ తరగతికి వస్తారు, 8 నుంచి 9కి వెళ్తారు, 9 నుంచి 10కి వెళ్తారు. అందుకని వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ఎక్కువ డిమాండ్ ఉంటే కనుక ఎక్కువ సెక్షన్లు పెట్టుకొని వెళ్తూ ఉంటున్నాం. మొత్తం ఈ బిల్డింగు కంప్లీట్ అయ్యేసరికి కనీసం ఇది 1,00,000 స్క్వేర్ ఫీట్ అవుతుంది. మొత్తం 2,500 విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం లభిస్తుంది. సో ఇదే అంతేకాకుండా ఈ ప్రాంగణంలో మనము నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు CBSE సిలబస్ తోటి నడపడం జరుగుతుంది. అందరి సహకారంతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతుల సహకారంతో, మన అధికారుల సహకారంతో, ముఖ్యంగా మన సీఎం గారు మా యొక్క ఈ లక్ష్యాన్ని, మా యొక్క ఈ ఉద్దేశాన్ని గౌరవించి ఆయన ప్రోత్సాహంతో మనం డిఏవి వారి సంస్థతోటి ఒప్పందం భాగస్వామి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి అడుగులో కూడా ప్రతి మన పర్మిషన్లు కానివ్వండి, ప్రతి ఒక్క సందర్భంలో కూడా
గవర్నమెంట్ వారు కానీ ఏపీసీఆర్డీ అధికారులు కానీ మాకు సహకరిస్తూ వచ్చారు. ఇప్పుడు వరకు మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద వీఆర్ఏల సమస్యలపై నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు పెద్దన్న, డి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మన గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు అయినటువంటి వీఆర్ఏల ఆందోళన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మంగళగిరి సిసిఎల్ ఆఫీస్ ముందు ఈరోజు రేపు రిలే నిరాహార దీక్షలు చేసి 19వ తేదీన మరి పెద్ద ఎత్తున వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి సమీకరణ చేస్తున్నాము. అందరం కూడా సిసిఎల్ ఆఫీసు ముట్టడికి కూడా ఉపక్రమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కూడా వీఆర్ఏలకు మరి అనేక రకాల సర్వీస్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి పనికి వీఆర్ఏలతో సర్వీస్ చేయించుకుంటున్నారు. మరి వాళ్లకు తెలంగాణ తరహాలో పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అనేక ఏళ్ల తరబడి అడుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు. అలాగే నామినీలకు మరి నామినీల ప్లేస్లో నామినీలుగా ఉండేటువంటి రిక్రూట్ అయిన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మరి అడుగుతున్నా కానీ అది కూడా పట్టించుకోవడం లేదు. మరి వాళ్లకు జీతాలు పెంపుదల చేయాలని అనేక సందర్భాల్లో అడుగుతున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అనేక రకాల డిఏలు కానీ భత్తాలు కానీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వీఆర్ఏల సమస్యల పైన అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి అనేక దఫాలుగా మెమోరాండాలు సమర్పించాము. అయ్యా, మా సమస్యలు పరిశీలించండి, మీ దగ్గర పనిచేసే వాళ్ళం, మీ ఆఫీసులలో పనిచేసే వాళ్ళం అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం చూస్తాం అంటాడే తప్ప ఏ మాత్రం కూడా జరగట్లేదు. ఈరోజు వీఆర్ఏలు అనేక రకాల పనులు ఈరోజు ఎలక్షన్ వస్తే మరి బాక్సుల కాడ ఎలక్షన్ డ్యూటీకి కాపలా ఇల్లే, ఏదైనా మనిషి చనిపోతే కాపలా ఇల్లే, రెవెన్యూ ఆఫీసులో ప్రతి పనికి ఇల్లే. కాబట్టి వీళ్ళ చేత ఎట్టి చాకిరి చేపించుకున్నారు. 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలంతా సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఉన్నటువంటి అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి సిసిఎల్ఏ కార్యాలయం వద్దకు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేరుకుంటారు. సమస్యల పరిష్కారం ఇప్పటికైనా చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో పే స్కేల్ వీఆర్ఏలకు అందరికీ కల్పించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం మాత్రము స్పందించేటువంటి అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందు, అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేశారు, పాదయాత్రలోనూ అనేక సందర్భాల్లో చేశారు. లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మా సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. హామీ మాత్రం ఇప్పటికి కూడా అమలు కాలేదని దాంట్లో ఈరోజు ఆందోళన బాట పట్టేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి వీఆర్ఏలతో కొంగొత్త కార్యాచరణ కూడా తీసుకొని భవిష్యత్ కార్యక్రమం తీసుకొని ప్రభుత్వానికి ఏ రకంగా మేము సాధించుకోవాలని చెప్పనేటువంటి దాంట్లో మేము ఆలోచన చేసి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం, సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఆందోళన ఆ రోజు నుంచే తీవ్రతరం చేస్తామనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. వాటర్ ప్యూరిఫైయర్స్ ఇప్పటి కాలుష్య రోజులకు ఎంతో అవసరం. వాటర్ ఫిల్టర్స్ తదితర పరికరాల ధరవరలను నేటి మార్కెట్ ఫీచర్లో తెలుసుకుందాం. మంచినీటిని డైరెక్టుగా తాగే రోజులు పోయాయి. పైప్స్ ద్వారా వచ్చిన నీటిని శుద్ధి చేసుకోకుండా తాగలేని రోజుల్లో మనం ఉన్నాం. రకరకాల కాలుష్యాల నడుమ మార్కెట్లోకి వాటర్ ప్యూరిఫైయర్స్, ఫిల్టర్స్ రకరకాలుగా వచ్చాయి. వాటి ధరవరలను మంగళగిరిలోని చంద్ర ఎలక్ట్రానిక్స్ వారు సిటీ న్యూస్కు వివరించారు. మంగళగిరి చంద్ర ఎలక్ట్రానిక్స్ వారి దగ్గర మిక్సీలు, గ్రైండర్లు, ఇండక్షన్ స్టవ్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, ఇంకా జ్యూసర్లు, మిక్సీ జ్యూసర్లు, స్టీల్ కుక్కర్లు, అల్యూమినియం కుక్కర్లు కాంబో ఆఫర్లో తక్కువ ధరలో ఉన్నాయండి. ఇంకా ఈ వర్షాకాలం సంబంధించి వాటర్ తేడా రాకుండా మనకు వాటర్ ప్యూరిఫైయర్లు తక్కువ ధరలో 10,000 నుంచి ప్రారంభ ధరలో ఉన్నాయండి. ఇంకా గ్రేజర్లు, అన్ని కంపెనీల గ్రేజర్లు తక్కువ ధరలో, ఆన్లైన్ కన్నా తక్కువ ధరలో లభిస్తాయి. గ్రేజర్లు వచ్చరికి 2,500 నుంచి ఉన్నాయండి. 3 లీటర్లు ఇన్స్టెంట్ గేజర్లు వస్తాయి. 5 లీటర్లు, 10 లీటర్లు,
15 లీటర్లు 25 లీటర్ల వరకు లభ్యమవుతున్నాయి. వాటర్ ప్యూరిఫైర్లో వచ్చరికి ప్యూరిట్, హ్యావెల్స్, తర్వాత ఆక్వాగార్డు, ఆక్వాషూరు, కెంటు అన్ని కంపెనీలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి రెడీ. వాటర్ ప్యూరిఫైర్లు తక్కువలో వచ్చరికి 7,000 కాడి నుంచి ఉన్నాయండి. 30,000 వరకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఆర్ఓ అంటే సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. తర్వాత ఆల్కలైన్ వాటర్, కాపరు, ఇవన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి దాంట్లో. మీకు తెలుసా, బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం.